ఏ పార్టీ గెలవబోతుంది? కారే గెలుస్తుంది. ఎందుకమ్మా? ఏం మంచి పని చేసిందని కారంటలో అందరూ గెలిచిండ్రు, చాలా మంచి పనులు చేసిండ్రు. చూస్తున్నాం కదా ఎవరి అభివృద్ధి ఎట్లుంది అనేది చూస్తున్నాం కదా. రోడ్లు కానీ, మోర్లు కానీ, నీళ్ళ పంపిణీ కానీ, నెల వచ్చేటి కానీ అన్ని ఎక్కడెక్కడ కరెక్ట్. ఒక పింఛన్లు మాత్రమే అప్పుడప్పుడు కట్ అవుతున్నాయి. సంవత్సరంలో ఖచ్చితంగా 3 నెలలు కట్ అవుతాయి. అవి వస్తేనే నమ్మకమే ఉండలేదు. పడితే కదా ఇంకొక నెల ఎక్స్ట్రా పడితే వచ్చిన అసలు నమ్మకమే ఉండలేదు వీటి మీద. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్లు వస్తాయి 4000 అసలు 2500 వస్తుందా మీకు? వస్తున్నాయి. 2000 వస్తాయి. 2016 22,000 గారు కాదు, ఓన్లీ 16. ఆ 16 కూడా ఒకసారి వత్తలు ఖచ్చితంగా. బస్ ఫ్రీ ఎలా ఉందమ్మా? బస్ ఫ్రీ అసలు ఎవరు ఎక్కుతుండ్రు అన్న? మీ కొరకే చేసిండు. మా కొరకే ఎక్కుతుండే కానీ వీళ్ళు కూడా కొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బస్సు ఫ్రీ అవసరం లేదు. చదువులకు, ఈ పెద్ద మనుషులకు, హాస్పిటల్లో చూపించుకోవడానికి అవి ఉపయోగపడితే ఏమైనా యూజ్ అవుతాయి. బస్సుతో ఏం యూజ్ అవుతుంది? రేవంత్ రెడ్డి ఏమో మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తా అంటారు, మీరేమో కోటీశ్వర్లం అవుతున్నాం అన్న. ఇల్లు కూడా రొక్కలు మస్తు పెద్ద పెద్ద కోటీశ్వర్లం చేసిండు ఆయన వచ్చిన కాడ నుంచి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేదా? వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. రాలేదు ఎవ్వరికి కూడా. 100% నేను దొబ్బలకు కూడా రాలేదు. ఒవ్వలకు కూడా ఆయన ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఖచ్చితంగా వచ్చింది అందరికి. ఈయనకు ఒవ్వలకు రాలేదు ఆయన వచ్చిన కాడ నుంచి. మరి ఇంత మంచి పని చేసినప్పుడు ఎందుకు కూడా పట్టిందమ్మా? మేము కూడా కొట్టలే. మేము ఒక్కరు వేసినంత మాత్రాన వాళ్ళు ఎవరు వేయాలి కదన్నా. మేము వేస్తాం మా నమ్మకం కొద్ది. వాళ్ళు కూడా వెయ్యాలి కదా. వాళ్ళు వేయినప్పుడు మా పని ఏమున్నది?